వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మన శరీరంలో అత్యధికమైన మొబిలిటీ ఉన్న కీలు జాయింట్ మన షోల్డర్. అయితే షోల్డర్ ఒక్కోసారి డిస్లోకేట్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనేక రకాల సమస్యలకు గురవడమే కాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ లాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. షోల్డర్కి సంబంధించిన సమస్యలను ఎలా డీల్ చేస్తుంటారు, ఎప్పుడు ఫిజియోథెరపీ అవసరం, ఎప్పుడు సర్జరీ లాంటి అవసరం, ఆ సర్జరీలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు షోల్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. షోల్డర్కి సంబంధించి ఏ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటారు? అది మీరు అన్నట్టుగా షోల్డర్ ఈజ్ అ వెరీ మొబైల్ జాయింట్, అంటే కదలిక ఎక్కువ ఉంటుంది కనుక డిస్లొకేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. యంగ్స్టర్స్లో అంటే 40 కన్నా తక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ డిస్లొకేషన్ అనేది చాలా కామన్గా కనిపిస్తుందన్నమాట. ఒక్కొక్కసారి మీరు దెబ్బ తాకినప్పుడు జాయింట్ ఆ సాకెట్ నుంచి ఊడడం, దాన్ని డిస్లొకేషన్ అంటారు. డిస్లొకేషన్ కొందరికి జాయింట్లు లూజ్గా ఉన్నందువల్ల ఊడొచ్చు. అది 20-25 ఏళ్ళ కింద ఉన్న జనాలకు ఉంటుంది. అది మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే జాయింట్లో ఆ బాల్ అనేది సాకెట్ నుంచి బయటకు కొడుతూ ఉంటుంది. షోల్డర్ జాయింట్ ఎందుకు మొబైల్గా ఉంది? పెద్ద బాల్ ఉంటుంది, చిన్న సాకెట్ ఉంటుంది. ఈ చిన్న సాకెట్ మీద ఈ పెద్ద బాల్ ఆగాలంటే ఆ పక్కనున్న టిష్యూస్, దాన్ని క్యాప్స్యూల్ అంటాం, అది బలంగా ఉండాలి. అది కనుక లూజ్గా ఉందనుకోండి జాయింట్ ఊడొచ్చు. సో మనం సర్కస్లో వీళ్ళు జనాలను చూస్తుంటాం, అటు ఇటు కాళ్ళు తిప్పేస్తుంటారు, చేతులు తిప్పేస్తుంటారు. వాళ్ళల్లో జాయింట్ కవరింగ్ లూజ్గా ఉంటుంది. సో వాళ్ళకు ఈ షోల్డర్ జాయింట్ డిస్లొకేట్ అయ్యే అవకాశం ఎక్కువ. అదే అట్లా కొంచెం లూజ్గా ఉన్న వాళ్ళు పడ్డారనుకోండి, ఆ పొర ఏదైతే మనం జాయింట్ని పట్టుకోవాలో అది బోన్ నుంచి ఊడొస్తుంది. సాకెట్ నుంచి ఊడొచ్చినప్పుడు దానికి పట్టు ఉండదు. సో ప్రతిసారి వాళ్ళు చేయి లేపి ఇట్లా అన్నప్పుడల్లా అది ఊడుతూ ఉంటుంది. ఆ తెగిన తెలిసిపోతుంటుంది. అది ఊడినప్పుడు చాలా నొప్పి ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ డిస్టర్బింగ్ థింగ్ ఫర్ ద పేషెంట్. అంటే చాలా కష్టం, ఆ చైన్ ఎక్కడ కదిలియలేరు, విపరీతంగా నొప్పి ఉంటుంది. అండ్ ఆ బాల్ మళ్ళీ సాకెట్లోకి వచ్చే వరకు ఆ నొప్పి అలానే ఉంటుంది. ఎమర్జెన్సీ కండిషన్ అనుకోవచ్చు. అది ఎమర్జెన్సీ కండిషన్ అండి. అలా ఉన్నప్పుడు హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్కి వెళ్తే దాన్ని మళ్ళీ కూర్చోబెట్టచ్చు. దాన్ని ఫస్ట్ ఎక్స్రే తీసి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ఆ బాల్ని సాకెట్లో కూర్చోబెట్టు. ఒకసారి కూర్చోబెట్టాక అది కూర్చుంటుంది. అంటే సర్జరీ లాంటి అవసరమా, జస్ట్ డాక్టర్ చేసేది? ఫస్ట్ టైం డిస్లొకేట్ అయినప్పుడు ఫస్ట్ కూర్చోబెడితే సరిపోద్ది. అదే మళ్ళీ అవుతుంది అనుకోండి, తప్పకుండా దాన్ని సర్జరీ చేసి రిపేర్ చేయాలి. సో యంగర్ది ఏజ్ గ్రూప్, అంటే ఇంకా యంగ్ ఉన్నా కొద్దీ అది డిస్లొకేట్ మళ్ళీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ టైం డిస్లొకేట్ కాగానే దాన్ని ఫిక్స్ చేస్తే మళ్ళీ డిస్లొకేట్ అయ్యే అవకాశం తగ్గుతుంది అన్నట్టు. సో ఆ తెగిన పొరను మళ్ళీ ఎముకకు అటాచ్ చేయాలి. ఓకే. సో మునుపు అది ఓపెన్ సర్జరీగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అని టెలిస్కోప్ వేసి చిన్న చిన్న కాట్లు ఇచ్చి షోల్డర్ జాయింట్లో వేరే ఏ కండకు డ్యామేజ్ కాకుండా ఆ తెగిన స్ట్రక్చర్ ఒక్కదాన్నే రిపేర్ చేస్తూ ఉన్నట్టు. సో చిన్న పనిముట్లు దొరుకుతున్నాయి ఇప్పుడు, అంటే యాంకర్స్ అంటాం. అవి బోన్లోకి ఫిక్స్ అయ్యి దాని నుంచి వచ్చిన దారాలతో ఈ ఏదైతే పొర ఊడిపోయిందో దాన్ని రీఅటాచ్ చేస్తూ ఉన్నట్టు. అది చిన్న సర్జరీ, 1 డే హాస్పిటల్లో ఉంటారు. దాని తర్వాత కొంచెం రెస్ట్ ఉంటుంది చేయికి, ఆ లోపల అది మానే వరకు. దాని తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే ఆల్మోస్ట్ నార్మల్ ఫంక్షన్కి వచ్చేస్తారు. ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తుంటారా? బాల్ త్రో చేయడం ఇలాంటి విషయాలు ఉన్న వాళ్ళలో? అవునండి, డిస్లొకేట్ అవుతుంది. సో బాల్ త్రోయింగ్ పొజిషన్ మనకి వెనక్కి వెళ్తుందిగా చెయ్యి, అలా వెళ్ళినప్పుడల్లా అది ఊడే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే. మనం ఏదన్నా టవల్ అందుకోవడానికి పోయినా, లేకుంటే బస్సులో రాడు పట్టుకొని చెయ్యి వెనక్కి పోయినా ఊడే అవకాశం చాలా ఎక్కువ. పడుకున్నప్పుడు కూడా మనం చెయ్యి ఇట్లా పెట్టి పడుకుంటాం ఒక్కొక్కసారి, అలా పడుకున్నప్పుడు కూడా ఊడొచ్చు. ఓకే. అంటే దీనికి మేజర్గా కాజెస్ అంటే ఏమన్నా ఉంటాయండి? ఏమి కాజ్ లేకుండా అట్లా అవుతుంది అంటారా? కాజ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఇంజురీ అయి ఉంటుంది. ఇంజురీ అయ్యి చెప్పాను కదా ఆ ఎముక నుంచి ఊడొస్తుందని, ఆ దెబ్బ కనుక ఉంటే దాన్ని బ్యాంకాట్ లీజన్ అంటాం, అంటే లేబ్రమ్ అంటాం అనమాట. ఆ చుట్టూ ఆ రింగ్, మన సాకెట్ చుట్టూ సాసర్ లాగా రింగ్ లాగా ఉంటుంది, దాన్ని లేబ్రమ్ అంటాం. అది రబ్బరీ స్ట్రక్చర్ ఉంటుంది.
అది గనక ఊడిపోతే అది మళ్ళీ వచ్చి అదే పొజిషన్లో మానదు. మాననందుకు ఆ డిఫెక్ట్ ఉండిపోయి ఆ డిఫెక్ట్లోకి జారుతూ ఉంటుంది ఎప్పుడు. ఒక్కొక్కసారి అక్కడ చిన్న ఎముక ముక్క కూడా విరిగిపోవచ్చు. అలా ఉంటే పెద్ద ఎముక ముక్క ఇరిగిపోతే దానికి వేరే రకమైన ఆపరేషన్ కూడా ఉంది. ఈ షోల్డర్ డిస్లొకేషన్తో పాటు ఇంకా ఎలాంటి సమస్యలు చూస్తుంటారు షోల్డర్కి సంబంధించి? షుగర్కి సంబంధించి చాలా మటుకు షుగర్ ఉన్న పేషెంట్కి ఏమవుతుంది, జాయింట్లో వాపులు వస్తాయి. చేతుల్లో చిన్న జాయింట్స్లో రావచ్చు, షోల్డర్లో. షోల్డర్ చాలా కామన్గా వస్తుంటుంది. షోల్డర్లో వాపు వచ్చినప్పుడు బిగుసుకపోద్ది జాయింట్. అంటే జాయింట్లో కదలిక తగ్గుతుంది, మనం చెయ్యి లేపడం తగ్గుతుంది, ఇది తిరగడం తగ్గుతుంది. సో నొప్పి బాగా ఉంటుంది మొదట్లో. ఇది చాలా మటుకు స్టేజెస్లో వస్తుందన్నమాట. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది, లోపల వాపు ఉంటుంది. కనుక కొంచెం చెయ్యిని జరికిచ్చినా కొంచెం లాగినా సివియర్ పెయిన్ వచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, అంత నొప్పి ఉంటుంది అన్నమాట. అయితే ఈ వాపు కండిషన్ తగ్గిన తర్వాత స్టిఫ్గా ఉంటుంది జాయింట్ అంతా. ఆ స్టిఫ్నెస్ పోయి మళ్ళీ మామూలు కావడానికి ఒక్కొక్కసారి సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. ఓకే. సో దీనికి ఫస్ట్లో ప్రజెంట్ అవుతే కనుక మందులు ఇచ్చి ఆ వాపుని కంట్రోల్ చేసి ఆ జాయింట్ యొక్క టైట్నెస్ని రిలీజ్ చేయడానికి ఎక్సర్సైజులు చేయాలి. పైనుంచి మనం అల్ట్రాసౌండ్లు ఇవన్నీ పెట్టినా కానీ తగ్గదు అది. ఓకే. సో ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం దీంట్లో. ఇది అలా చేసిన తర్వాత కూడా తగ్గకుంటే ఒక్కొక్కసారి లోపల వాపు తగ్గడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతో కూడా తగ్గకుండా చాలా బాధపడుతున్నారు, కొంచెం మూమెంట్ లేకుండా కష్టపడుతున్నారంటే చిన్న సర్జరీ, ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చిన్న సర్జరీ చేసి రిలీజ్ చేయొచ్చు దాన్ని, ఫ్రోజన్ షోల్డర్కి. సో రిలీజ్ చేసిన ఎంబటే నెక్స్ట్ డేనే ఫుల్ మూమెంట్ ఉంటుంది, పెయిన్ తగ్గుతుంది, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. సో దీంట్లో రెస్ట్ ఉండదు సర్జరీ తర్వాత. రెస్ట్ ఏం అక్కర్లేదు, డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తారు. అంటే ఈ ఒకసారి అలా మీరు ఫ్రోజన్ షోల్డర్కి ఆ సర్జరీ చేసి రిలీజ్ చేశాక మళ్ళీ ముందు మళ్ళీ అదే కండిషన్కి గురయ్యారు? చాలా మటుకు ఇప్పటి వరకు నాకు ఉన్న పేషెంట్లు ఎవరు రికరెన్స్ అనేది కాలేదు. ఓకే. అంటే మళ్ళీ రాలేదు. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఫ్రోజన్ షోల్డర్కి ఆర్థరైటిస్కి మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఆర్థరైటిస్ ఉంది అంటే దాంట్లో ఈ రిలీజ్లు, ఇంజెక్షన్లు ఇవి సరిగ్గా పనిచేయవు. దాంట్లో జాయింట్ని మార్పిడి అవసరం పడవచ్చు. సో దాన్ని కనుక్కోవడానికి ఎక్స్రే తీయడం చాలా ముఖ్యం. అంటే కీళ్ళ అరుగుదల సమస్య ప్రభావము షోల్డర్ మీద కూడా ఉంటుంది తప్పకుండా. అంటే ఎవరైతే మోకీళ్ళ అరుగుదలకి గురవుతున్నారో వాళ్ళకి షోల్డర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే రిస్క్ ఉంటుందంటారా? ఉంటుందండి. చాలా మటుకు మన మోకాలు అరగడానికి కారణం ఏంటి, జెనెటికలీ మన కార్టిలేజ్ అంటే ఆ ఎముక చుట్టూ ఉన్న కవరింగ్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది కదా, అది తొందరగా అరుగుతుంది అనమాట. అది ఏ జాయింట్లో కూడా కావచ్చు. మోకాళ్ళు కామన్, హిప్ జాయింట్లో అవ్వచ్చు, థర్డ్ కామన్ జాయింట్ వచ్చి షోల్డర్ జాయింట్. ఓకే. సో షోల్డర్ జాయింట్లో ఆర్థరైటిస్ చాలా మటుకు అవగాహన లేక మిస్ అవుతూ ఉంటుంది. ఎవరైనా ఆర్థరైటిస్ అనగానే మోకాళ్ళని అనుకుంటారు. అవును, కానీ షోల్డర్ జాయింట్లో కూడా కామన్గానే ఉంది, అంత అన్కామన్ ఏం కాదు. మనం చూస్తున్నాం పేషెంట్లు, ఇప్పుడు నాకు చాలా మటుకు షోల్డర్ పేషెంట్లే వస్తారు కనుక మేబీ నేను వాళ్ళని చాలామందిని చూస్తున్నానేమో. కాకపోతే ఎక్స్రే తీస్తే సింపుల్ తెలిసిపోద్ది జాయింట్ అరిగిందా లేదా అనేది. షోల్డర్ జాయింట్ అరుగుదల మోకాళ్ళ అరుగుదల కన్నా ఒక డెకేడ్ తర్వాత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు 60 ఏళ్ళకి వస్తే షోల్డర్ జాయింట్ అరుగుదల మోస్ట్లీ 70 ఏళ్ళు ఆ ఏజ్లో కనిపిస్తుంటుంది. ఓకే. షోల్డర్ జాయింట్ అరుగుదలకు గురైతే నొప్పితోనే ప్రజెంట్ అవుతుందా, ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి అంటారు? నొప్పి ఒకటండి, ఎందుకంటే వాపు ఉంటుంది కనుక నొప్పి. అరిగినప్పుడు జాయింట్ చుట్టూ వాపు ఉంటుంది కదా, దాంతో నొప్పి వస్తుంది. కదలిక తగ్గుతుంది, ఫ్రోజన్ షోల్డర్ లాగానే కదలిక తగ్గొచ్చు. ఓకే. అందుకనే ఆ ఫ్రోజన్ షోల్డర్ని ఆర్థరైటిస్ని డిఫరెన్షియేట్ చేయడం చాలా ముఖ్యం. అందుకే ఫ్రోజన్ షోల్డర్ని నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు? చాలా మటుకు ఎగ్జామిన్ చేస్తే సరిపోద్ది, అంటే మనం పరీక్ష చేస్తే సరిపోద్ది. ఓకే. ఎక్స్రే చేస్తే అది ఆర్థరైటిస్ ఉందో తెలిసిపోద్ది. ఎక్స్రేలో ఆర్థరైటిస్ లేదనుకోండి, జాయింట్ టైట్గా ఉందనుకోండి, అంటే కదలిక తగ్గిందనుకోండి, అది ఫ్రోజన్ షోల్డర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే మామూలుగా ఏదైనా ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి మోకీళ్ళ అరుగుదలకు గురైతే ఇనిషియల్ స్టేజెస్లో అయితే ఫిజియోథెరపీ చేయమనే చెప్తారు కదండి, అలాగే షోల్డర్కి కూడా షోల్డర్ కూడా కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. మరీ ఎక్కువ ఫిజియోథెరపీ చేసి దాన్ని ఫాస్ట్గా లూజ్ చేయడానికి ప్రయత్నిస్తే నొప్పి ఎక్కువ అవుద్ది.
ఓకే. అందుకే అగ్రెసివ్ ఫిజియోథెరపీ ఈజ్ నాట్ సజెస్టెడ్, అంటే చేయొద్దని చెప్తాము ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు. అందుకే ఆ డిఫరెన్షియేషన్ లేకుండా మనం ఫ్రోజన్ షోల్డర్ అనుకొని అగ్రెసివ్ ఫిజియోథెరపీ చేసేస్తే ఇంకా కండిషన్ డిటరేట్ అవుతుంది అన్నట్టు. నవేడేస్ జిమ్కి వెళ్ళి అంటే కొంచెం బాడీ బిల్డింగ్ అన్నప్పుడు షోల్డర్ బాగా యూజ్ చేస్తారు కదండి, దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఉంటుందండి, ఎందుకంటే షోల్డర్లో మన షోల్డర్ చూస్తే బయట కండ డెల్టాయిడ్ మసిల్. జిమ్లో వెళ్తే అందరూ ఆ కండ బాగా కనిపించాలని దాని ఎక్సర్సైజ్ చాలా చేస్తారు. లోపల కండలు ఉంటాయి, దాన్ని రొటేటర్ కఫ్ అంటాం. సో ఈ బయట కండ లోపటి కండలో బలం ఒకటే తిరిగి ఉండాలి. ఒక బయటి దాన్ని ఎక్కువ మీరు బలం పెంచేసినారనుకోండి ఇంబ్యాలెన్స్ వస్తుంది, కొంచెం వచ్చేసి లోపల రొటేటర్ కఫ్ వీక్ అయితే ఇంపింజ్మెంట్ అనే కండిషన్ వస్తుంది. అంటే ఆ లోపల కండ రెండు ఎముకల మధ్యలో అదుముకపోయి అది టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెల్టాయిడ్ స్ట్రెంథనింగ్ కాకుండా రొటేటర్ కఫ్ కూడా స్ట్రెంథన్ చేస్తే అప్పుడు ఆ కండ యొక్క టేర్ అయ్యే అవకాశం చాలా తగ్గుతుంది. అంటే ఒక మంచి ట్రైనర్ అవసరం, మంచి ట్రైనర్ అవసరము. అండ్ రొటేటర్ కఫ్ స్ట్రెంథనింగ్ చేసే ఎక్విప్మెంట్ కూడా జిమ్లో ఉండాలి. ఓకే. అండ్ ఆ రొటేటర్ కఫ్ అనేది చాలా ముఖ్యమైనది జాయింట్లో, ఎందుకంటే మనం 40 తర్వాత చాలామందికి నొప్పులు వస్తుంటాయి షోల్డర్లో. మనం పడితే ఒక్కొక్కసారి చేయి లేవ్వదు. ఇవన్నీ కూడా ఆ రొటేటర్ కఫ్ కండ యొక్క ప్రాబ్లం అన్నమాట. ఆ కండ తెగితే చేయి లేవ్వదు. సో ఎప్పుడన్నా మనం పడి ఎక్స్రే తీసి నార్మల్గా ఉందనుకోండి, చేయి లేవట్లేదు, నొప్పిగా ఉంది, ఎక్స్రే నార్మల్ అనుకొని మనం ఊకోకూడదు. ఓకే. అది గనక నొప్పి అలానే పర్సిస్టింగ్ ఉండి మనం చేయి లేవట్లేదంటే తప్పకుండా షోల్డర్ సర్జన్ని కలవాలి. ఆ కండను ఎగ్జామిన్ చేసి అది తెగిందా లేదా కన్ఫర్మ్ చేయడానికి అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి చేస్తే కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఎక్కడైనా బాడీలో కండ తెగిందంటే దాన్ని కుట్టాలండి, అది దానికి అదే మానదు. ఓకే. ఎందుకంటే కండ పని ఏంటి, కండ లాగినప్పుడు ఎముక లేవాలి. ఇది ఊడింది అనుకోండి ఎముక నుంచి, ఇది ఎంత లాగినా ఇది లేవదు కదా. అవును. దీన్ని మళ్ళీ కుట్టాలి. కండ ఒక్కసారి తెగి అది దాన్ని అట్లే వదిలిపెట్టినామంటే కండ సైజ్ చిన్నగా అయిపోద్ది. ఓకే. కండ చిన్నగా అయిపోయిన తర్వాత దాన్ని కుట్టినా అంత లాభం ఉండదు. సో దాన్ని త్వరగా మనము ఐడెంటిఫై చేసి రిపేర్ చేస్తే మళ్ళీ మన నార్మల్ అనాటమీ ఎలా ఉందో అలా రెస్టోర్ చేయొచ్చు దాన్ని. సో ఇక్కడే నాకు వచ్చే పెద్ద ప్రాబ్లం షోల్డర్స్ క్లినిక్లో ఏంటంటే చాలా లేటుగా వస్తారు జనాలు. కండ చిన్నగా అయిపోయి ఉంటుంది, లేవలేరు. ఆ ఉన్న కండను కుడితే అంత రిజల్ట్స్ అంత బాగుండవు అనమాట. ఓకే. ఆస్టియో ఆర్థరైటిస్ ఎఫెక్ట్ షోల్డర్ మీద ఉంటుందని చెప్పారు కదండి, అలాగే కీళ్ళ వాతం రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ కూడా ఉంటుందంటారా షోల్డర్ మీద? తప్పకుండా అండి. షోల్డర్ ఈజ్ ప్రాబబ్లీ ద థర్డ్ జాయింట్ అగైన్ ఇన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆల్సో. ఓకే. దాంట్లో బాగా అరుగుదల ఉంటుంది, దాని షేప్ కూడా మారుతుంది. ఏది ఆ సాకెట్ షేప్ మారుతుంది, ఆ బాల్ యొక్క షేప్ కూడా మారుతుంది అన్నమాట. సో దాంట్లో కూడా షోల్డర్ రీప్లేస్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. షోల్డర్ రీప్లేస్మెంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ అన్నారు కదా, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది కొత్తగా ఇప్పుడు లాస్ట్ ఒక 50-70 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. కాకపోతే లాస్ట్ 30 ఏళ్ళ నుంచి కొంచెం పాపులారిటీ పెరిగింది. ఇండియాలో లాస్ట్ ఒక 15-20 ఏళ్ళ నుంచి ఉందన్నట్టు. దీంట్లో ఏంటంటే మన మామూలు షోల్డర్లో బాల్ ఒక పక్క ఉంటుంది, సాకెట్ ఒక పక్క ఉంటుంది కదా. సపోజ్ ఆ కండ రొటేటర్ కఫ్ కూడా తెగిందనుకోండి, ఈ బాల్ పట్టలేదన్నమాట. సో ఈ బాల్ మనం మారుస్తే పైకి వెళ్తూ ఉంటుంది. సో దీనికని ఒక ఫ్రెంచ్ సర్జన్ ఒక రివర్స్ షోల్డర్ అని కనుక్కున్నాడు. దాంట్లో సాకెట్ సైడ్ బాల్ పెడతాం, బాల్ ఉన్న చోట సాకెట్ ఇస్తాం. సో ఇప్పుడు బయట కండ పనిచేసినప్పుడు ఇది పైకి పోయే కన్నా తిరుగుతుంది చెయ్యి, సో అప్పుడు చేయలేస్తుంది అనమాట. సో అది ఈ మధ్య కాలంలో చాలా పాపులర్గా ఉంది ఆ సర్జరీ. దాన్ని ఏమంటారు? రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. ఓకే. ఇప్పుడు ఆ సర్జరీనే చేస్తున్నారా? ఆ సర్జరీ చేస్తున్నాము. కండ బాగుంటే టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, అంటే సాకెట్ను బాల్ 2 మారుస్తున్నాం అనమాట. ఓకే. అంటే మామూలుగా నీ రీప్లేస్మెంట్లో ఆక్సినియం ఇంప్లాంట్స్, టైటానియం నైట్రేట్ ఇంప్లాంట్స్ అని ఇట్లా వింటుంటాం కదండి, షోల్డర్ ఇంప్లాంట్స్లో కూడా రకాలు ఉంటాయా? షోల్డర్ ఇంప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయండి. అంటే కాకపోతే ఆక్సినియం ఆ దాంట్లో ఏంటంటే ఉట్టి సర్ఫేస్ మారుస్తున్నారు, డిజైన్స్ అవి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. షోల్డర్లో డిజైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి,
అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అన్ని రకాల డిజైన్స్ ఇండియాలో లేవు, ఒకటే 2 రకాలు ఉన్నాయి ఇక్కడ కనుక, అవే మనకు పరిమితం. ఇండియన్ మేడ్ షోల్డర్ రీప్లేస్మెంట్స్ అంటూ లేవు, అన్నీ కూడా ఇంపోర్టెడే వాడాల్సి వస్తుంది ప్రస్తుతం. అంటే డెఫినెట్గా షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే క్వైట్ ఎక్స్పెన్సివ్ అని అనుకోవచ్చా? అవునండి, నీ రిప్లేస్మెంట్ కంటే డబుల్ అండి. ఓకే. అంటే ఇప్పుడు దాకా ఈ సర్జరీస్ ఎన్ని చేశారు, వాళ్ళ సక్సెస్ ఎట్లా ఉంది, ఎలాగా వాళ్ళ ఇవి అంత నీ రీప్లేస్మెంట్ అంత కామన్గా కాదు. ఉండదు, కాకపోతే నేను లాస్ట్ 15 years చేస్తున్నాను. సరిగ్గా చేసి దాని యొక్క కరెక్ట్ ఇండికేషన్కి కరెక్ట్ టైప్ ఆఫ్ రీప్లేస్మెంట్ చేస్తే అవుట్కమ్స్ చాలా బాగున్నాయి. వీటికి కూడా 15-20 ఏళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే. అండ్ కొన్ని 30 ఏళ్ళ కూడా ఉన్నాయి, కానీ అప్పటి వరకు కొన్ని ఒక 70% వరకు బాగుంటాయి, మిగతా 30%లో లూజనింగ్ అనేది కావచ్చు. ఇంకా షోల్డర్ రిప్లేస్మెంట్ ఇవాల్వ్ అవుతుంది, బట్ జనాలు అనుకున్నట్టు షోల్డర్ రిప్లేస్మెంట్ చేస్తే సరిగ్గా పనిచేయదు అనుకుంటాం కదా, అది తప్పు. లైక్ మొబిలిటీ అదంతా బాగానే ఉంటుంది అంటారా షోల్డర్ రిప్లేస్మెంట్? అవునండి, ఆల్మోస్ట్ 90% షోల్డర్ మూమెంట్ వస్తుంది, బాగా ఉంటాయి. పేషెంట్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తే 90% కూడా రావచ్చు, కానీ పెయిన్ రిలీఫ్ అనేది తప్పకుండా ఉంటుంది, మూమెంట్ తప్పకుండా పెరుగుతుంది, కానీ ఎంత పెరుగుతుంది ప్రెడిక్ట్ చేయడం కష్టం. ఓకే. అంటే అదే ఆస్టియో ఆర్థరైటిస్ అయినా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అవునండి, ఇంకోటి షోల్డర్ ఫ్రాక్చర్స్ కూడా చాలా ఘోరమైన ఫ్రాక్చర్స్ ఉండి మనం ఆ బాల్ని రీకన్స్ట్రక్ట్ చేయలేకుంటే అక్కడ కూడా షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం. ఓకే. అంటే షోల్డర్ కేర్ అంటే ఎట్లా తీసుకోవాలంటారు? ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మోకీలు ఇలా కింద కూర్చోకండి, స్క్వాటింగ్ చేయకండి, ఇండియన్ టాబ్లెట్స్ వాడకండి, బరువు తగ్గండి అని ఇట్లా. షోల్డర్ గురించి అంటే ఎట్లాంటి కేర్ ఉంటుంది? షోల్డర్ది ఏంటంటే దాన్ని వాడడం తగ్గొద్దండి, ఎంత వాడగలుగుతారో అంత వాడుతూ ఉంటే మూమెంట్ ఉంటుంది కనుక అది స్టిఫ్ కాదన్నట్టు. ఒక్కసారి అది స్టిఫ్ అయిపోయి ఉంటే నొప్పి ఎక్కువ అవుద్ది. ఓకే. సో దాన్ని వాడుతూ ఉంటే ఏం కాదు, కానీ డయాగ్నోసిస్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడం ముఖ్యం. ఓకే. ఎందుకంటే 3-4 కండిషన్లు ఆర్థరైటిస్ లాగా కనిపించచ్చు, అది మోకాల్లో ఆ డిఫరెన్షియేషన్ అంతగా ఉండదు, కాకపోతే షోల్డర్లో చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది, అది చేయడం ముఖ్యం. సో అసెస్ చేసుకొని తర్వాత మీకు ఆ కండిషన్ ఉన్న తర్వాత అప్పుడు చేయని వాడుకోవడం అది ఎలా అనేది చెప్తారు డాక్టర్ గారు. ఫ్రోజన్ షోల్డర్ అనగానే ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ షుగరా అని. అంటే అవునండి. డయాబెటీస్ కాకపోతే ఆ ప్రాబ్లంకి గురయ్యే రిస్క్ ఏమి ఉండదంటారా? ఉంటుందండి, 30% డయాబెటిక్స్లోనే ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. సో అందరు డయాబెటిక్స్లో ఫ్రోజన్ షోల్డర్ వస్తుందని ఏం లేదు, డయాబెటీస్ లేకుండా కూడా ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు. కొంత థైరాయిడ్ పేషెంట్స్లో కూడా చూశాను ఫ్రోజన్ షోల్డర్ రావడం, అండ్ ఏ జబ్బు లేకున్న వాళ్ళకు కూడా ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు, దాన్ని ఇడియోపతిక్ ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఓకే. కొన్నిసార్లు ఏదైనా చిన్న దెబ్బ తాకొచ్చు, దెబ్బ తాకిన తర్వాత మనం చైన్ కదిలేయడం ఆపేస్తాం కొన్ని రోజులు, దాంతో కూడా ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు. అంటే మీరు చెప్పినట్టుగా ఫ్రోజన్ షోల్డర్కి అయితే రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువగా ఉంటే, అండ్ షోల్డర్ ఎక్కువగా డిస్లోకేట్ అవుతున్న ఆర్థరైటిస్కి గురైన షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. అవునండి. అంటే కండకి రొటేటర్ కఫ్ ఇలాంటి సమస్యలకి ఏం చేస్తుంటారు? రొటేటర్ కఫ్ దానికి ఆ ఊడిపోయిన కండను మళ్ళీ కుడతాం అన్నమాట. ఓకే. సో ఊడిన దాన్ని మళ్ళీ ఎముకకు తీసుకొచ్చి కుట్టాక ఆ కండ మానిన తర్వాత మళ్ళీ మామూలు షోల్డర్లా పనిచేస్తుంది అది. అందుకే దాన్ని ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే కండ క్వాలిటీ బాగుంటుంది కనుక రిజల్ట్ బాగుంటుంది. అంటే ఇవన్నీ లాప్రోస్కోపీ పద్ధతిలో, ఆర్థ్రోస్కోపీ పద్ధతిలోనే చేస్తాం. అవునండి. ఓకే. ముందు ఓపెన్ చేసి చేసేవాళ్ళం, రాను రాను దీని ఆర్థ్రోస్కోపీ యొక్క కాంపిటెన్స్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఓపెన్ చేయడం నేను ఆపేశాను. ఎప్పుడో ఒకసారి అవసరం పడ్డప్పుడు చేస్తాం, కానీ అది చాలా రేర్గా చేస్తాం. ఓకే. ఈ షోల్డర్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఎవరిలో ఉంటాయండి? మేల్లోనా, ఉమెన్లోనా, ఏజ్ గ్రూప్గా ఎట్లా ఏమన్నా ఉంటాయా? ఆర్థరైటిస్ పరంగా మోస్ట్లీ లేడీస్లో ఎక్కువ కనిపిస్తుందండి. ఓకే. ఫ్రోజన్ షోల్డరు మెన్ ఉమెన్లో ఆల్మోస్ట్ సిమిలర్ అండి. రొటేటర్ కఫ్ టేర్ అనేది చాలా మటుకు మెన్లో ఎక్కువ ఉంటుంది కొంచెం, ఉమెన్ కన్నా. ఓకే. బట్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది, అంటే అంత డిఫరెన్స్ ఏం లేదు. ఈ హౌస్ హోల్డ్ చోర్స్ ఉమెన్ చాలా ఎక్కువ చేస్తారు కదండి, అది ఒక హ్యాండ్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటారు, రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్తో కంపేర్ చేస్తే 90% ఆఫ్ వర్క్స్కి. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు షోల్డర్ మీద?
దాని ఎఫెక్ట్ కొంచెం ఉండొచ్చు, ఎందుకంటే మనం ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేసినప్పుడు క్లీనింగ్ అవి చేస్తుంటాం కదా, అప్పుడు ఈ రొటేటర్ కఫ్ అనేది ఎముకల మధ్యలో రుద్దుకోవడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఆక్యుపేషన్స్లో మనం మన షోల్డర్ హైట్ కన్నా ఎక్కువ పైన ఉన్న పనులు చేస్తుంటాం కదా, వాళ్ళల్లో కూడా ఇది అవ్వచ్చు. ఓకే. సో ఇంకోటి ఓవర్ హెడ్ స్పోర్ట్స్ చేసే వాళ్ళలో కూడా ఈ రొటేటర్ కఫ్ అనేది టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అట్లాంటి ఆడే వాళ్ళలో కొందరిలో, అందరిలో కాదు, బికాజ్ బాస్కెట్బాల్ చాలా మటుకు యంగర్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది కనుక వాళ్ళలో రొటేటర్ కఫ్ టేర్ రాదండి. యంగ్స్టర్స్లో ఎప్పుడు 30-40 ఇయర్స్ కన్నా తక్కువ రొటేటర్ కఫ్ టేర్ అవ్వడం చాలా రేర్ అండి. ఓకే. అంటే షోల్డర్ కూడా కొంచెం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేస్తూ ఉంటే మంచిదంటారా? చాలా మంచిదండి, తప్పకుండా చేస్తూ ఉంటేనే ఆ బాల్ కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది, పైన కండ ఒత్తుకపోవడం ఆ కండిషన్ కూడా రాదు. సో చాలా మటుకు రెసిస్టెన్స్ బ్యాండ్ ఎక్సర్సైజెస్తో చేస్తామన్నమాట. ఓకే. దాంట్లో రొటేటర్ కఫ్ స్ట్రెంథనింగ్ చేస్తూ ఉంటే మంచిది. ఓకే. అంటే వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా జిమ్లో అలాగా, వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు షోల్డర్ సేఫే అంటారా? దానికి ఏమన్నా ప్రత్యేకమైన కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్స్కి వెళ్ళి బరువు లేపడము అలా చేయకూడదు. కాకపోతే మామూలు వెయిట్స్ తీసుకొని మోర్ రెపిటేషన్స్ చేస్తూ ఉంటే మంచిది. ఓకే. ఓకేనండి డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియజేశారు. షోల్డర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆస్టియో ఆర్థరైటిస్ ఎఫెక్ట్ కూడా షోల్డర్ మీద ఉంటూ ఉంటుంది కాబట్టి ఏజ్ వైజ్గా ఎలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే చిన్న వయసు వాళ్ళలో అయితే షోల్డర్ డిస్లోకేట్ అవ్వడం, వయసు పైబడే కొద్దీ మరి ముఖ్యంగా డయాబెటిక్స్లో ఫ్రోజన్ షోల్డర్ లాంటి సమస్యలు తలెత్తడం ఉంటూ ఉంటుంది కాబట్టి సమస్యను బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ నవేడేస్ సేమ్ డే రిలీజ్ అయ్యేటట్టుగా ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారని, అంతేకాకుండా డిస్లోకేట్ అయితే ఒక్కొక్కసారి షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా చేయగలుగుతున్నారని, ఈ వివరాలు తెలుసుకొని ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని యశోద హాస్పిటల్స్ షోల్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫెయిల్. తర్వాత